68వ కీర్తన, కీర్తనలు 68 సార్. 68వ కీర్తన 18వ వచనమమ్మ. అలాగే కొత్త నిబంధన వాక్య భాగము ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. 68 ఒకసారి చెప్తా. 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. థ్యాంక్ యూ మా. అలాగే కొత్త నిబంధన వాక్య భాగంలో ఇదే ప్రవచన ఆధారం చేసుకొని పౌల్ భక్తుడు ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనంలో రాస్తున్నాడు. విజయ్ బ్రదర్ కూడా మనకు డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనము ఇదే 68వ కీర్తన 18వ వచనం ఆధారం చేసుకొని. అమ్మా చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిస్తున్నది కదా. అమ్మా 11, 12 కూడా అమ్మా. 11, 12 ఉన్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైన ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. థ్యాంక్ యూ మా. చిన్న ప్రార్థన నేను చేసి ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఎంతో ప్రేరేపణతో తండ్రి ఈ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి సార్వత్రిక సంఘము ఎంతో మేలు పొందుతుంది. మేమందరం కూడా ఈ మీటింగ్లో పాల్గొని అనేక సార్లు ఎంతగానో ఆశీర్వదించబడి ఉన్నాము. నేను ఈ మీటింగ్లో పాల్గొని తండ్రి వాక్య పరిచర్య చేస్తూ ఎంతో మేలు పొంది ఉన్నాను. ఎందుకంటే నేను మీ పాదం దగ్గర కనిపెట్టిన తర్వాతనే మీ దగ్గర పొందిన వాక్యమే నేను ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళతో పంచుకుంటున్నాను. నేను కనిపెట్టే సమయంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. నేను ఎంతగానో దీవించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి మా ప్రతి ప్రార్థన ఏమి ఇప్పటి వరకు చేయబడిందో అది మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మేము మీ వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మీకు అందరికి కూడా జ్ఞాపకం ఉందనుకుంటా, ఈస్టర్ తర్వాత ఏమేం సంఘటనలు జరిగినాయో దాని నుంచి మనం ఏమేం పాఠాలు నేర్చుకోవాలో అవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చామండి. ఐడెంటిఫై అనే వర్డ్ వాడి మనం అనేక పాఠాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాము ఈస్టర్ తర్వాత జరిగిన సంఘటనల్లో. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఈస్టర్ తర్వాత జరగబోతుంది. సార్వత్రిక సంఘము ఈ వచ్చే ఆదివారం మే 12వ తారీఖు మే 17వ తారీఖు సార్వత్రిక సంఘము ఒక దినంగా ఆచరించబోతుంది. అది ఏమనంటే ఆరోహణ దినం ఆరోహణ ఆదివారంగా ఆచరించబోతుంది. మనం లెక్క కూడా వేసుకుంటే కరెక్ట్గా ఈస్టర్ దినం నుంచి 40 రోజులు మనం లెక్క వేస్తే ఆరోహణము దినము ఇప్పుడు వచ్చే ఆదివారము కరెక్ట్గా సమాప్తమవుతుంది. ఇంకా ఎప్పుడన్నా సార్వత్రిక సంఘం కూడా ఆ 40 days సండే కంటే ముందే వచ్చేస్తే కూడా ఆరోహణం ఆదివారం నెక్స్ట్ సండే ఆచరిస్తారు. అది ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న అలవాటు, మంచి అలవాటు. ఆరోహణము ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనల గురించి దేవుడు ముందే రాసి పెట్టాడు. ఇది కూడా ఒక మైలురాయి సంఘటన. ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడు అని కీర్తన గ్రంథం 22వ కీర్తన 16వ వచనం. ఆయన పునరుద్ధానుడై సది మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని ఇప్పుడే మనం చదువుకున్నాము. నువ్వు ఆరోహణం అయితివి 68వ కీర్తన 18వ వచనం. చెరని చెరగా తీసుకొని నువ్వు వెళ్తివి అనే ప్రవచనం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే ప్రవచనాలతో కూడిన మైలురాయి సంఘటనలు ప్రభువారి జీవితంలో ఏమేమి జరిగినాయో మనం ఈస్టర్ దినంగా మన క్రిస్మస్గా పాటిస్తాం, ఆచరిస్తాం. చాలా మంచిది. ఆయన ప్రవచనాల ప్రకారంగానే జన్మించాడు. అలాగే గుడ్ ఫ్రైడేగా మనం ఆచరిస్తాం. ప్రవచనాల ప్రకారంగా ఆయన శిల్వ మరణం పొందాడు. అలాగే ఈస్టర్ని మనం ఎంతో సంతోషంతో ఆచరిస్తాం. ప్రవచనాల ప్రకారంగా ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. ప్రవచనాలు ఉన్నా సరే ఆరోహణం గురించి, ఆరోహణం పట్ల ఎంత ప్రాముఖ్యత క్రైస్తవులు ఇయ్యాలో ఇస్తున్నారా అండి? అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి నాకు. ఆరోహణం గురించి ఎంత ప్రాముఖ్యత సంఘంలో చూపించాలో అంత ప్రాముఖ్యత మనకి కనిపిస్తుందా? క్రిస్మస్కి ఇచ్చే ప్రాముఖ్యత, గుడ్ ఫ్రైడేకి ఇచ్చే ప్రాముఖ్యత, ఈస్టర్కి ఇచ్చే ప్రాముఖ్యత ఆరోహణం పట్ల కనిపిస్తుందా మనకి? చెప్పండి. లేదు. చాలా దుఃఖమైన విషయం. ఆరోహణము చాలా ముఖ్యమైన సంఘటన. ముందే దేవుడు రాసి పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై వెళ్తాడు అని. సో ఈరోజు ఆరోహణంతో కూడిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనం నేర్చుకుందాం, మనసులో దాచిపెట్టుకుందాం, మనసులో ముద్రించుకుందాం, మన సంఘ సభ్యులకు కూడా నేర్పిద్దాం. ఆరోహణంతో కూడిన ప్రాముఖ్యత ఏంటి, ఏమేం పాఠాలు మనం నేర్చుకోవాలనేది. సో విజయ్ బ్రదర్ మనకు ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు. చూడండి. ప్రభువారు అపోస్తల కార్యం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం సహోదరి మంజుల గారు చదివినిపిస్తారు. దాంతో కూడిన పిక్చర్ ఇక్కడ విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఎన్లార్జ్ చేయండి బ్రదర్. అపోస్తల కార్యం అమ్మ మంజుల ఒకసారి చదవమ్మా. 10వ వచనం నుంచి 12వ వచనం. ఆ పిక్చరే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఓలీవ కొండ మీద నుంచి ప్రభువారు ఆరోహణమై వెళ్ళుట. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఈరోజు నేను మీతో పంచుకునే సందేశం అంతా కూడా నేను వాడే సబెడింగ్స్ పీతో కూడిన సబెడింగ్స్ అండి. నేను చివరిలో అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. మొదటిగా ప్రాఫెసీ, దాని తర్వాత పెంటికాస్ట్, దాని తర్వాత ప్యాలెస్. చూడండి ఎంతో చక్కగా విజయ్ బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. దాని తర్వాత ప్రీస్ట్ అంటే యాజకుడు. 5వది పార్టీషన్, అది చాలా ముఖ్యమైనది, అది వివరంగా నేను వర్ణిస్తాను. దాని తర్వాత ప్యారలల్, 7వది పోర్టెంట్, ఏం సూచిస్తుంది. సో మొదటిగా ప్రాఫెసీ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ఒక్క సంఘటన కూడా అకస్మాత్తుగా జరగలేదు. ప్రతిదీ దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది. మనము ఈవెన్ ఈస్టర్తో కూడిన ఒక మాట కూడా పోయిన వారం ధ్యానించాము. కొన్ని వారాలుగా అది కూడా మనం చూస్తున్నాము. ప్రభువారు ఒక తోటలో సమాధి చేయబడుట కూడా అది ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, దేవుని చిత్తం ప్రకారంగా జరిగిందని మీతో నేను పంచుకుంటూ వచ్చాను. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అనేక సమయంలో నానా విధానాలుగా నానా సమయంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల చేత మాట్లాడి వచ్చి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉంది. సో ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు జన్మమన్నా, ఆయన శిల్వ మరణమన్నా, ఆయన పునరుద్ధానమన్నా, ఆయన ఆరోహణమన్నా ఏది కూడా అకస్మాత్తుగా జరిగిందని చెప్పుటకు వీలుండకూడదని దేవుడు ముందే సూచనలను పెట్టాడు, ప్రవచనాలను పెట్టాడు. ఇప్పుడు నేను మీ ముందు ఒక సంఘటన తీసుకొని వస్తున్నాను, నిజమైన సంఘటన అండి. ఆ సేవకుడు ఒక పుస్తకంలో ఆయన సాక్ష్యం కూడా పంచుకున్నాడు. నా మాటలు వినండి, దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒక సేవకుడు ఆయన ప్రయాణం చేస్తున్నాడు, స్టేషన్ దగ్గర దిగాడు.
ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా దింపాడు. కానీ ఒక బ్రీఫ్ కేసు ఆయన దింపడానికి మర్చిపోయాడు. అంటే ట్రైను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ స్టేషన్లో చాలాసేపు అది నించొని ఉండదన్నమాట. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్యో నా బ్రీఫ్ కేసు నా కంపార్ట్మెంట్లో ఉండిపోయింది, నా బర్త్ కిందే ఉండిపోయింది, దాంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆటో తీసుకొని వెళ్తే, ట్యాక్సీ తీసుకొని వెళ్తే, నేను ఇంకొక స్టేషన్కి వెళ్ళే ముందే అక్కడి నుంచి కూడా ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోతుంది. ప్రభువా నువ్వే నాకు సాయం చేయని ప్రార్థన చేశాడు. ఆయన సాక్ష్యం నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒక 2 నిమిషంల తర్వాత ఆయన ప్రార్థన చేశాడో ఏమో, ఆ స్టేషన్లో ఒక అనౌన్స్మెంట్ ఆయన వింటున్నాడు. వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వస్తుందంట. వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వస్తుందని అనౌన్స్మెంట్ ఆయన విన్నాడు. రానే వచ్చింది ట్రైన్. ఆయన కంపార్ట్మెంట్ లోపల వెళ్ళాడు. ఆయన బర్త్ కింద ఉన్న బ్రీఫ్ కేసుని తీసుకున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్పుకొని దిగాడు. ఇప్పుడు దాని తర్వాత స్టేషన్ అధికారుల దగ్గర వెళ్ళి అడిగాడు, ఏంటండి వెళ్ళిపోయిన ట్రైన్ ఎప్పుడు రాదు కదండి వాపసు, ఎలాగ తిరిగి వచ్చింది అని ఆయన అడిగినప్పుడు కొంచెం సేపు తర్వాత, వెంటనే కాదు కానీ కొంచెం సేపు తర్వాత ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ ట్రైన్ ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం తర్వాత ఒక ప్యాసింజరు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో వాష్రూమ్కి వెళ్ళాడు. కొలాయి తిప్పితే నీళ్ళు రాలేదు. ఆయనకు చాలా కోపం వచ్చింది. ట్రైన్ చైన్ని లాగాడు. లాగినప్పుడు డ్రైవర్ గారికి తెలియదు ఎందుకు ఈయన చైన్ లాగాడని. ఆయన కోపంతో వచ్చి ఎందుకు చైన్ లాగావు అని ఈయనని తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈ ప్యాసింజరు అరవటం స్టార్ట్ చేశాడు డ్రైవర్ మీద. ఏంటండి, నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నాను, ఇంత ఖర్చు పెట్టి టికెట్ తీసుకున్నాను, మామూలు సౌకర్యాలు కూడా మీరు ప్రొవైడ్ చేయరా ఫస్ట్ క్లాస్లో, నేను మినిస్టర్కి కంప్లైంట్ చేస్తాను అని డ్రైవర్ మీద ఆయన కోపం చూపించినప్పుడు డ్రైవర్కి భయం వేసి ట్రైన్ని మరీ స్టేషన్కి తీసుకొని వచ్చాడు. ఈ సేవకుని బ్రీఫ్ కేసు ఆయనకి తిరిగి దొరికింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, దీంట్లో ఎవరి చేయి కనిపిస్తుందమ్మా ట్రైన్ తిరిగి రావటంలో? దేవుని చెయ్యి, దేవుని హస్తం. ఇప్పుడు మంజుల గారు ఎంత చక్కగా జవాబు ఇచ్చారు. కానీ నేను వెళ్ళి ఇప్పుడు ఒక నాస్తికంతో, ఇది దేవుని కార్యం అండి, వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వచ్చిందండి, సేవకుని బ్రీఫ్ కేసు ఆయనకు తిరిగి దొరికిందండి, ఇది దేవుని కార్యం అండి, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే, ఒక నాస్తికుడు ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అండి, ఆయన తలరాత అండి, ఆయన గుడ్ లక్ అండి, ఆయన బ్రీఫ్ కేసు తిరిగి దొరకటం అని అలాగా మనతో వాదిస్తాడు. కానీ మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 300 సంవత్సరముల ముందే లేఖనంలో రాయబడి ఉంటే, ఫలానా దినము ఫలానా సేవకుడు ఫలానా ట్రైన్లో ప్రయాణమై వెళ్తాడు, ఆయన ఫలానా స్టేషన్లో దిగుతాడు, ఆయన బ్రీఫ్ కేసుని మర్చిపోతాడు, కానీ వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వస్తుంది అని అన్ని వివరాలు, ఆ సంఘటనతో కూడిన అన్ని వివరాలు ముందే దేవుడు 300 సంవత్సరాల ముందే లేఖనంలో రాసి పెట్టుంటే, ఎవరన్నా అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలు ఉంటుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. దేవుని కార్యం, దేవుని కార్యం అని నమ్మాలి. ఎందుకంటే లేఖనంలో ముందే రాయబడి ఉంది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి మైల్ రాయి సంఘటన గురించి ముందే రాసి పెట్టాడు. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధన ఎందుకు ముఖ్యమైన పరిచర్య అంటే అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఎప్పుడు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాను నా ప్రసంగం అప్పుడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? రోగిలు ఉంటారమ్మా పరలోకంలో? ఉండరు. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ సువార్త బోధించి ఎవరైనా ఆత్మల్ని రక్షించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారమ్మా? ఉండరు. కానీ ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శాశ్వతమైన మంచి దేవుడు అంగీకరించే ఆరాధన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు వాతావరణం మన చుట్టూ అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉంటుంది. కానీ దేవుని మంచితనం మారిపోదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధిస్తే ఏ కష్టమన్నా నష్టమన్నా మన జీవితంలో రానియండి, మనము నిలకడగా ఉంటాం. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నేను ఒక
సేవకుని గురించి చెప్తున్నాను, ఒక భక్తుని గురించి చెప్తున్నాను. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆయన ఆస్తి ఆయన పోగొట్టుకున్నాడు, ఆయన పిల్లలు చనిపోయారు, భార్య వచ్చి చెప్తున్నది నువ్వు దేవుని శపించి చనిపో అని. కానీ ఆయన నిలకడగా ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? యోబు సార్. యోబు అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఏ సాక్ష్యం పలికాడు ఒకసారి మనం చూద్దామా? 23వ అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 23:10 చదవండి అమ్మా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మా అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 23:10 వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఎల్రోయి దేవుడు, చూచుచున్న దేవుడు. ఈ జీవితం, నా జీవితంలో జరిగే కష్టాలు, అనుమతించిన కష్టాలు, వచ్చిన కష్టాలు, ఇది అకస్మాత్తుగా రాలేదు. అన్నీ దేవుడు చూచుచున్నాడు. నా మంచి కొరకే దాన్ని అనుమతించాడు. ఎందుకంటే ఈ కష్టాల ద్వారా నేను ప్రయాణమై వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత మెరిచే బంగారం వలె నేను ఉంటానని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఆరాధన దేవుడు మన దగ్గర కోరుకుంటాడు. మన ఆరాధన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉండకూడదండి. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. మన దేవుడు సర్వజ్ఞాని కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని జీవితంలో జరిగే ప్రతి మైలురాయి సంఘటన గురించి ముందే రాసి పెట్టాడు. సో క్రిస్మస్ గురించి ఎలాగ రాసి పెట్టాడో, ఎలాగా గుడ్ ఫ్రైడే గురించి రాసి పెట్టాడో, ఎలాగ ఈస్టర్ గురించి రాసి పెట్టాడో, ఆరోహణం గురించి కూడా రాసి పెట్టాడు. సో ఫస్ట్ పి ఏంటంటే ప్రాఫెసీ. సెకండ్ పి ఏంటి? ఎందుకు ఆరోహణం దినము అంత ముఖ్యమైన దినము? పెంటికాస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి శిష్యులని అభిషేకించాలి. వాళ్ళు పిరికి వాళ్ళు ధైర్యశాలిగా మార్చబడి సువార్త బోధించి సంఘం జన్మంలో వాళ్ళు ఒక పాత్రులుగా వాడబడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతేనే వీలవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి మాటలే మనం చూద్దాం. ఈ వాక్య భాగము సహోదరి మంజుల చదివినిపించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా మంజుల గారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. నేను అందుకే ఈ వాక్య భాగంలో అలాగే ముందే రాసి పెట్టి నేను చూపిస్తున్నాను, సో దట్ యు ఆర్ ఆల్వేస్ రెడీ విత్ ద స్క్రిప్చర్ పోర్షన్స్. 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఓకే సార్, ఓకే. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. మనం అందరం కూడా సంతోషిస్తాము. పెంతెకోస్తు దినంన 3000 ఆత్మలు రక్షించబడినాయి, సంఘం జన్మించింది. ఇప్పుడు నేను సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఆరోహణం లేకుండా ఉంటే పెంతెకోస్తు వీలవుతుందా? వీళ్ళు కాదు. ఒక దాని మీద ఒకటి ఆధారం పడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, ఆరోహణం దినం కొరకు అందరం మనం ఎదురు చూడాలి దేవుని ఆరాధించుటకు. కానీ సార్వత్రిక సంఘంలో ఒక లోటుపాటు మనకి ఏం కనిపిస్తున్నదంటే, ఆరోహణం దినంకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అరే, పెంతెకోస్తు దీని మీద ఆధారం పడి ఉన్నది. సంఘం జన్మించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అపోస్తల మీద. వాళ్ళని పిరికి వాళ్ళుగా ఉన్నారు, వాళ్ళని ధైర్యశాలిగా మార్చాలి, వాళ్ళని అభిషేకించాలి, వాళ్ళని నోటి బూరలుగా వాళ్ళని వాడాలి, వాళ్ళు సువార్త బోధించాలి, 3000 ఆత్మలు రక్షించబడాలి అని అంటే ప్రభువారు ఏమంటున్నారు? నేను ఆరోహణం అయితేనే అది వీలవుతుంది, నేను వెళ్ళి పంపిస్తేనే అది వీలవుతుంది. సో పెంతెకోస్తు దినం ఈరోజు ప్రాముఖ్యమైన దినము క్రైస్తవ సంఘ చరిత్రలో. అంటే అది ఆరోహణం వల్లే వీలైందనే సత్యము మనం మర్చిపోదానికి వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ పి ఏంటంటే ప్రాఫెసీ, రెండో పి ఏంటంటే పెంటెకోస్ట్. దాని తర్వాత మనకందరు కూడా చాలా ఓదార్చే శుభప్రదమైన నిరీక్షణతో కూడిన మాటలు. ఓకే, అది ఏంటి? సహోదరి మంజులతో నేను చదివిస్తాను. అమ్మ, మొదట్లో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మనం కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు ఈ వాక్య భాగం మనల్ని చాలా ఓదార్స్తుంది. ఏమంది?
రోమిలికి రాసిన పత్రిక మన 8వ ఎడల మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టి ఉన్నాడో అదంతా మనం చూస్తే పరలోకంకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమేం కష్టాలు మనం అనుభవిస్తున్నామో ఆ కష్టాలు పెద్ద కష్టాలుగా మనకు అనిపించవంట పరలోకంకు వెళ్ళినప్పుడు. ఈవెన్ హతసాక్షులు కూడా దేవుని దగ్గర నుంచి పొందిన బహుమానాలు చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రభా మేము ఇంత పనే చేశాం ప్రభా, నీ కొరకు ఇంత ఇస్తున్నావా మాకు అని ఆశ్చర్యపడతారంట. సో ఏం చేస్తున్నాడు ప్రభు? ఆరోహణమైన దినం నుంచి మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? అది ఆరోహణం మీద ఆధారపడి ఉన్నది. ఒక్కసారి తీయమ్మా యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ప్రభు వారి నోటి నుంచే మనం ఈ మాటలు విందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నివాస స్థలములు పరలోకంలో మీ కొరకు సిద్ధపరచుటకు నేను ఆరోహణమై వెళ్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, నిజాం గారు కట్టిన ఫాలక్నామా ప్యాలెస్ చాలా అందంగా మనకు అనిపిస్తుంటది. యేసు చేత కట్టబడే రాజభవనాలు పరలోకంలో ఎలాగుంటాయి? అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడంటే, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. ఫలక్నామా ప్యాలెస్ నిజాం గారు కట్టారు, అది చాలా అందంగా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై ఏ దినం ఆరోహణమయ్యాడో అప్పటి నుంచి మన కొరకు కట్టబడే రాజభవనాలు ఎలాగుంటాయి? ఫలక్నామా ప్యాలెస్ కంట అందంగా ఉంటాయా లేవా? అడుగుతున్నా మిమ్మల్ని. ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆరోహణం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ దినం ప్రభు వారు ఆరోహణమై వెళ్ళారో పరలోకంలో మన కొరకు రాజభవనాలు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే మా ఆరోహణం దినం అంత ముఖ్యమైన దినం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మన కొరకు దేవుడు సిద్ధపరిచింది ఏంటో అక్కడ వెళ్ళి చూసినప్పుడు అది ఎలాగుంటుందంటే, ఏ కన్ను దాన్ని ఇప్పటివరకు చూడలేదంట, ఏ చెవు వినలేదంట, ఏ మనసు ఊహించలేదంట. అటువంటి రాజభవనాలు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన దినం నుంచి. నెక్స్ట్ పీక్ మనం వస్తున్నాం. అదేంటంటే ప్రీస్ట్. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. యేసుక్రీస్తు ప్రభువారు లోకయాత్ర ఏ దినం సమాప్తం అవుతున్నదో, లోక పరిచర్య ఏ దినం సమాప్తం అవుతున్నదో ఆ దినమే పరలోకంలో ఇంకొక పరిచర్య ప్రారంభమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారిది. అది ఏంటి? మంజుల గారు చదివినిపిస్తారు. విజయ్ బ్రదర్, పాయింట్ కర్సర్. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. మంజుల గారు చదివినిపించండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదరగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వన ఆసీనుడాయను. కుడిపార్శ్వమున సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యను యాజకునిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ దినము లోక యాత్ర ప్రభువారిది సమాప్తమైందో, లోక పరిచర్య ఏ దినం సమాప్తం అవుతున్నదో ఆ దినం నుంచి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారి ఈ ప్రధాన యాజకుని పరిచర్య ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనకి పరలోకంలో ఉత్తరవాది ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నది ఆ మాట? మన ప్రభు మనకి ఉత్తరవాది అయి ఉన్నాడని. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా అమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటక ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన కొరకు పరలోకంలో ఉన్నాడు.
ఆమె ఏ దినం నుంచి ఈ పరిచర్య ప్రారంభమైంది? ఉత్తరవాది అయిన పరిచర్య. మిమ్మల్ని అడుగుతున్నా, మీరే అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. క్రిస్మస్ దినం నుంచి ప్రారంభమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏ దినము శిల్వ మరణం పొందారు అక్కడి నుంచి ప్రారంభమైందా? ఏ దినం పునరుద్ధానుడై సమాధి నుంచి బయటకు వచ్చాడు ఆ దినం నుంచి ప్రారంభమైందా? ఉత్తరవాదిగా ఉండుట, లేకపోతే ఆరోహణమైన తర్వాత ప్రారంభమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోహణమైన తర్వాత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, ఆరోహణం దినం ప్రాముఖ్యత మనకు తెలిసి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ దినము యేసుక్రీస్తు ప్రభు లోక పరిచర్య సమాప్తమవుతున్నదో పరలోకంలో ప్రధాన యాజకుని పరిచర్య ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్కి మనం వస్తున్నాం, పార్టీషన్. ఇది చాలా ముఖ్యమైనదండి. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. చాలామంది క్రైస్తవులకి ఇది తెలియదు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే పరదేశు పరలోకం ఒకటే అనుకుంటారు, నరకము పాతాళం ఒకటే అని అనుకుంటారు. కాదండి, జాగ్రత్త వినండి. పరదేశు పాతాళము భూమి కింద ఉంది. పరదేశు పాతాళము భూమి కింద ఉంది, నరకము పరలోకము భూమి పైన ఉన్నది. సో ఆరోహణం దినంకి దీనికి ఏంటి కనెక్షన్? ఎలాగ ఈ రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి? ఈ అంశము, ఈ సబ్జెక్టు ఆరోహణం ఎలా కనెక్ట్ అయి ఉంది? జాగ్రత్త వినండి. పశ్చాత్తాపం పొందిన నేరస్తునితో ప్రభువారు చెప్పిన మాటలేంటి? ఈ రోజు నుంచి నువ్వు పరలోకంలో ఉంటావని చెప్పాడా, పరదేశంలో ఉంటావని చెప్పాడా? మీరే చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. ఈ రోజు నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పారా, పరలోకంలో ఉంటాడని చెప్పారా? నేడే పరదేశంలో ఉంటావని చెప్పారు. పరదేశు. జాగ్రత్త వినండి. భూమి కింద పరదేశు పాతాళం ఉంది. అబ్రహాం రోము దగ్గర లాజరు, పేదరికంలో ఉన్న లాజరు ఆదుకొని ఉన్నాడు అని అంటే అది పరదేశు, పరలోకం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే వెళ్ళే వరకు, జాగ్రత్తగా వినండి, చెరగిని చెరగా పట్టుకొని వెళ్ళే వరకు పరిశుద్ధులందరూ కూడా, అబ్రహాము, దావీదు, ఈసాకు, యోసేపు అందరూ కూడా పరదేశకే వెళ్ళారు. భూమి కింద ఉన్నది చాలా చక్కని చోట. దాని పక్కనే భయంకరమైన పాతాళం కూడా ఉంది. అక్కడే ధనవంతుడు దాహంతో బాధపడుతూ అబ్రహాంని అడుగుతున్నాడు, ఒక్క చుక్క నీళ్లు నా నోట్లో వేయండి అని బతుములాడుతున్నాడు. భయంకరమైన చోట పాతాళం. అయితే ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇప్పుడు కూడా పాతాళం నిండబడుతుంది. పాపులు ఎవరు చనిపోతున్నారో, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా భయంకరమైన పాపములు చేసి, అలాగే నాస్తికులై ఉండి మనసుని కఠోరపరుచుకొని దేవదూషణ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు పాతాళంకి వెళ్తున్నారు. ఇంకా నరకంకి వాళ్ళు వెళ్ళలేదు. జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడు పరిశుద్ధులు పరదేశకి వెళ్ళట్లేదు. ఏ దినం ప్రభువారు ఆరోహణమై వెళ్ళాడో, ఎప్పుడు చెరగా తీసుకొని వెళ్ళాడో, ఆయనతో పాటు అబ్రహాము, యాకోబు, ఇసాకు, దావీదు, దానియేలు, ఇంకా పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు అందరినీ కూడా పరలోకంకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ క్రైస్తవుడన్నా చనిపోతే ఆయన ఇప్పుడు పరలోకంకి వెళ్తాడు కానీ పరదేశకి వెళ్ళాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎంతో చక్కగా ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని ఆ మాటలు పలుకుతున్నాడు. 68వ కీర్తన 18వ వచనం ఎంతో చక్కగా సహోదరి మంజుల గారు చదివినిపించారు. ఆయన ఏం చేశాడు? చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. సో భూమి కింద ఉన్నది పరదేశిని అలాగే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది. ఏ నీతిమంతుడైనా చనిపోతే ఇప్పుడు పరదేశకి వెళ్ళాడు కానీ పరలోకంకి వెళ్తాడు. కానీ అపవిత్రులు ఇప్పుడు నరకంకి వెళ్ళారు కానీ పాతాళంకి వెళ్తారు. జాగ్రత్తగా వినండి. పాతాళం కూడా భయంకరమైన చోటనే. కానీ ధవల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ జరుగుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాల్లో 1000 పరిపాలన ఉంటుంది. పరిపాలన చివర్లో 20వ అధ్యాయం చివర్లో ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. అప్పుడు పాతాళంలో ఉన్న భయంకరమైన దుష్టులు నరకంకి ట్రాన్స్ఫర్ అవుతారు. అది ఇంకా భయంకరమైన చోట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. లోకరీతిగా ఒక ఉపమానం మీ ముందు తీసుకొని వస్తున్నాను. భయంకరమైన నేరస్తుడు అండి, ఎంతో మందిని హత్య చేశాడు. కోర్టు శిక్ష విధించింది, మరణశిక్ష విధించింది. ఒక దినము ఈయనని ఏం చేయాలి అని నిర్ణయించిందంటే కోర్టు ఉరివేయాలని నిర్ణయించింది. సో ఉరివేసే దినము అనుకుందాం ఒక నెల తర్వాత రాబోతుంది. భయంకరమైన నేరస్తుడు
ఇప్పుడు ఆ భయంకరమైన నేరస్తుడు ఉరి తీయబడే దినం వచ్చే వరకు 30 రోజుల తర్వాత ఆయనను 5 స్టార్ హోటల్లో పెడతారా, లేకపోతే భయంకరమైన జైల్లోనే వేస్తారా? సౌకర్యాలు లేని జైల్లోనే వేస్తారా, లేకపోతే 5 స్టార్ హోటల్లో పెడతారా? జైల్లోనే పెడతారు. జైల్లోనే పెడతారు. సో పాతాళం అటువంటిది, కానీ నరకం దానికంటే భయంకరమైనది. సో ఒక భయంకరమైన నేరస్తుడు, హంతకుడు, ఆయన ఉరి శిక్ష పొందుట అది అన్నిటికంటే పెద్ద శిక్ష. కానీ అప్పటి వరకు ఆయన జైల్లో ఉంటాడు, అది కూడా ఒక శిక్షనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎక్కడున్నది? పాతాళం ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి ట్రాన్స్ఫర్ అవుతారు అని. ఒక్కసారి దీయమ్మ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. మంజుల చదివి మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మృత్యలోకము అంటే పాతాళం. బ్రదర్ విజయ్ ప్లీజ్ ఇంగ్లీష్ లో కూడా చూపించండి విజయ్ గారు. అలాగే దివ్య కూడా ఇంగ్లీష్ లో చదివి వినిపిస్తే బాగుంటుంది. డెత్ అండ్ హేట్స్ ఆర్ థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. అంటే మరణము పాతాళము రెండు కూడా ఎక్కడ తోయవేయబడుతుంది? నరకంకి. లేక్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నితో కూడిన లేక్ అన్నమాట. బ్రదర్ 20వ అధ్యాయం కింద వచ్చేయండి, చూద్దాం. ఇక్కడికి ఎంత క్లియర్గా ఉంది చూడండి. పాయింట్ కర్సర్ బ్రదర్. దెన్ డెత్ అండ్ హేట్స్ were thrown into the lake of fire. So you should understand, hades and lake of fire are different. Hallelujah, praise the Lord. సిపిఎం మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ సరిగా అర్థం చేసుకోవాలి. హేడ్స్ అండ్ లేక్ ఆఫ్ ఫైర్ ఆర్ డిఫరెంట్. అందుకే హేడ్స్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. అదే లేక్ ఆఫ్ ఫైర్ అయి ఉంటే మరి హేడ్స్ పాతాళం లేక్ ఆఫ్ ఫైర్కి వెళ్ళడానికి అవసరమే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మరీ చదువు వినిపిస్తున్నాను చూడండి. దెన్ డెత్ అండ్ హేట్స్ వేర్ థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. సో లేక్ ఆఫ్ ఫైర్ అంటే అది నరకం. ఇక్కడ ఉన్న దుష్టులందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు ఆ ధనవంతుని వల్లే. ఇంకా భయంకరమైన సఫరింగ్కి వాళ్ళు నరకంకి తోయవేయబడతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మనం బైబిల్ సరిగా అర్థం చేసుకోవాలి. పరదేశు పరలోకం మధ్యన వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అలాగే పాతాళము నరకం మధ్యన వ్యత్యాసం కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఆరోహణం దినంతో ఈ సబ్జెక్ట్ని మనం కనెక్ట్ చేస్తున్నామని అంటే, ఏ రోజు ప్రభువారు ఆరోహణమై వెళ్ళారో పరదేశంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆ దినము ఆయన పరలోకంకి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు అందరు కూడా అక్కడే ఉన్నారు. అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంక్లూడింగ్ చివరి గడియలో మారు మనసు పొందిన నేరస్తుడిని కూడా. ఆర్ యు ఆల్ విత్ మీ? పేద లాజర్ని కూడా. సో ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది, పరలోకము నిండబడుతుంది. పాతాళం ఇప్పుడు కూడా నిండబడుతుంది, నరకం ఖాళీగా ఉంది. మొదటిగా నరకంకి ఎవరు వెళ్తారంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. దాని తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ధవల సింహాసనం తీర్పు అయినప్పుడు మనం గమనిస్తే పాతాళంలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు, భయంకరమైన దుష్టులు అందరూ కూడా ఆ నరకంకి తోయవేయబడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పార్టీషన్ అంటే కంపార్ట్మెంట్స్. ఆ కంపార్ట్మెంట్స్ గురించి మనకి సరిగా అర్థం కావాలి. ఇంకొక పార్టీషన్ అర్థం ఏంటంటే, ఆ దినం నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జన్మించారో లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. ముందున్న అధ్యాయం ఏమంటాం? బీసీ. దాంతో ప్రభువారు జన్మించిన తర్వాత ఇంకొక అధ్యాయం ఏమంటాం? ఏడి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అలాగే ఆరోహణం అయ్యే ముందు పరిశుద్ధులందరూ కూడా పరదేశకి వెళ్ళేవారు. ఆరోహణమైన తర్వాత ఇప్పుడు పరిశుద్ధులందరూ కూడా చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు సెకండ్ మీనింగ్ ఆఫ్ పార్టీషన్. కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఆరోహణంతో. అందుకే ఆరోహణం దినం అంత ముఖ్యమైన దినం. చాలా దుఃఖమైన విషయం ఏంటంటే, సార్వత్రిక సంఘంలో ఆరోహణం దినంకి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. క్రిస్మస్కి ఎంత ఇస్తున్నారో, ఈస్టర్కి ఎంత ఇస్తున్నారో, గుడ్ ఫ్రైడేకి ఎంత ఇస్తున్నారో దానికి ఇవ్వట్లేదు. కానీ ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ మనం దీనికి వద్దాం. ప్యారలల్. బ్రదర్ విజయ్ పాయింట్ ఆఫ్ కాన్సర్ జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అయి ఉంటే మనము శరీరం అయి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యన ఉన్న చాలా సమీపమైన సంబంధంని మనం 4 B'లు వాడి వర్ణించవచ్చు.
మొదటి బి సహోదరి మంజుల చదివి వినిపిస్తారు, వేరే నేను చెప్తాను. ఆయన శిరస్సు అయి ఉంటే మనం శరీరం అయి ఉన్నాం. ఇఫ్ యూఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్. అమ్మా చదవమ్మా, కొలోసీయులకు రాసిన పత్రిక 1:18 సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు శరీరం, సంఘం అనే శరీరంకి ఆయనే శిరస్సు. ఇఫ్ యూఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్. అలాగే వేరే బీస్ కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్, హీఈస్ ద కార్నర్ స్టోన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఈ లేఖన భాగం జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని నేను చదివించట్లేదు ఎందుకంటే సమయం లేదు కాబట్టి. అలాగే ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్, హీఈస్ ద వైన్. యోహాను సువార్త 15:1-4 నేను ద్రాక్షావళి అయి ఉన్నాను, మీరు తీగలు అయి ఉన్నారు. అలాగే 4 బి ఏంటంటే ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, హీఈస్ ద బ్రైడ్ రూమ్. మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఇంత సమీపమైన సంబంధం ఉంది కాబట్టి జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగినాయో మన జీవితంలో కూడా జరుగుతాయి. ఎందుకంటే అంత సమీపమైన సంబంధం మనము ప్రభుతో కలిగి ఉన్నాం కాబట్టి. జాగ్రత్తగా వినండి. ఇంకా సౌలు పౌలుగా అవ్వలేదు. దమస్కి రోడ్లో ఆయన ఎదిరించి ప్రభువారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సౌలా సౌలా నువ్వు క్రైస్తవులను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పట్లేదు. సౌలా సౌలా నా శిష్యులను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పట్లేదు. సౌలా సౌలా నన్ను వెంబడించే వాళ్ళని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్న అడగట్లేదు. ప్రభువారు ఏమని అడిగారు? నన్నెందుకు హింసిస్తున్నావు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘంని ఎవరు కూడా విడదీయలేరు. సంఘంని మనం ప్రేమిస్తే యేసుని ప్రేమించినట్టు, సంఘంని ద్వేషిస్తే యేసుని ద్వేషించినట్టు. సో అలాగే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏం జరిగిందో క్రైస్తవుల జీవితంలో కూడా అదే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అద్భుతం. ఒక కన్యక ద్వారా ఆయన జన్మించాడు, పరిశుద్ధాత్మ కార్యం అది. అలాగే క్రైస్తవుని ఆత్మిక జన్మం కూడా అద్భుతమే, అది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి తీద్దాం. అమ్మా మంజుల చదివినిపించమ్మా. యోహాను సువార్త 1:11 11-12 చదవమ్మా. యోహాను సువార్త 1:11-12 అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా మంజుల. మొదటి అధ్యాయము సార్ 11-12 11-12. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలన అయినను, శరీరేచ్ఛల వలన అయినను, మానసేచ్ఛల వలన అయినను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది అద్భుత కార్యం, పరిశుద్ధాత్మ కార్యం. ఎలాగ పరిశుద్ధాత్మ దేవుని కార్యం మరియా జీవితంలో జరిగి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో, అలాగే మనం మారు మనసు పొందినప్పుడు, ఆత్మీకంగా కొత్త జీవితం మనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యం చేసి మనకు ఒక కొత్త జీవితం ఇస్తాడు. అది రక్తం వలన కాదు, మనుషుల ఇచ్చ వలన కలిగే జన్మము కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడే ఒక పోలిక మనకు అనిపిస్తున్నది. యేసు సిలువ మోసాడంటే మనం కూడా సిలువ మోస్తాం. ఆయన శ్రమలకి గురి అయ్యాడంటే మనం కూడా శ్రమలకి గురి అవుతాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడంటే మన సమాధులు కూడా తెరవబడతాయి. ఆయన ఆరోహణం అయ్యాడంటే మనం కూడా ఆరోహణం అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే ఆరోహణం అయ్యిండా ప్రభు? మరి ఆయన జీవితంలో జరిగేది మన జీవితంలో కూడా జరగాలి కదా. మనం కూడా ఆరోహణం అవుతాం కలబూర ఊదినప్పుడు. ఆర్ యు అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసెన్షన్? జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడప్పుడు వచ్చి లోకంని పరిపాలిస్తారు. మనం కూడా ఆయనతో పాటు వచ్చి లోకంని పరిపాలిస్తాం. అన్ని పోలికలు ఉన్నాయి శరీరంకి, శిరస్కి. అందుకే అంత సమీపమైన సంబంధం అని నేను మీతో పంచుకుంటున్నాను. 4 బీలు వాడి యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యలో ఉన్న సమీపమైన సంబంధంని మనం వర్ణించవచ్చు. ఇఫ్ హీ ఆర్ ద బాడీ, హీ ఈస్ ద హెడ్. ఇఫ్ హీ ఆర్ ద బ్రాంచెస్, హీ ఈస్ ద వైన్. ఇఫ్ హీ ఆర్ ద బిల్డింగ్, హీ ఈస్ ద కార్నర్ స్టోన్. ఇఫ్ హీ ఆర్ ద బ్రైడ్, హీ ఈస్ ద బ్రైడ్ రూమ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన జన్మం అద్భుతం, మన జన్మం అద్భుతం. ఆయన సిలువ మోసాడు, మనం సిలువ మోస్తున్నాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడు. మరణం మనల్ని కూడా బంధించడానికి వీల్లేదు. ఆయన ఆరోహణం అయ్యాడు, మనం కూడా ఆరోహణం అవుతాం.
ఆరోహణం దేని మీద ఆధారపడి ఉన్నది? మన ఆరోహణం శుభప్రదమైన నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉన్నది? ఆయన ఆరోహణం అయ్యాడు కాబట్టి మనం ఆరోహణం అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చివరి 7కి వస్తున్నాను. పోర్టెండ్. జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైనది. ఇది నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. అపోస్తల కార్యం 1:10 నుంచి 12. దేవదూతలు వచ్చి ఏమన్నా అంటున్నారు? శిష్యులతో పలికిన మాటలు ఏంటి? ఆకాశం వైపు వాళ్ళు చూస్తున్నారు, ఆరోహణమైన ప్రభు వైపు చూస్తున్నారు. దేవదూతలు వచ్చి పలికిన మాటలు ఏంటి? ఆయన ఎలాగా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోర్టెండ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాని అర్థము ఆయన రెండో రాకడతో కూడిన సూచనలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోర్టెండ్ అంటే సూచనలు. ఏం సూచిస్తుంది? ఎన్నో సూచనలు మన ముందున్నాయి. అవన్నీ వివరంగా నేను వచ్చే వారం నుంచి మీతో పంచుకుంటున్నాను. ఇంతవరకు నేను చెప్తున్నాను, ఇక్కడితో నేను సమాప్తం చేస్తున్నాను. ఎలాగ ఆయన ఆరోహణమై వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడని దేవదూతలు చెప్పారు కదా. సో ఆ తిరిగి వచ్చే సూచనలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. ప్రభువారు ఏమంటారు? కళ్ళున్న వాళ్ళు కళ్ళు వాడండి, చెవున్న వాళ్ళు చెవులని వాడండి. సో ఆ సూచనలు ఏంటి? ఆయన ఎలాగ వెళ్ళాడో అలాగే వస్తాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ఈరోజు సందేశం నేను ముగిస్తున్నాను. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి అంటే యేసు జీవితంలో రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడతాయా? నెరవేర్చబడవా? నెరవేర్చబడతాయి. నెరవేర్చబడతాయి. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. మీ మెమరీ పవర్ టెస్ట్ చేస్తున్నానమ్మా. నేను వాడిన పీస్ గుర్తున్నాయా? మొదటి పి ఏంటి? ప్రాఫెసీ, ప్రవచన. రెండో పి ఏంటి? పెంటికాస్ట్. ప్రభువారు వెళ్తేనే పరిశుద్ధ ఆత్మని పంపించడానికి వీలైతుంది. పెంతికోస్ట్ దినంతో జరిగిన సంఘటనలు వీలైతాయి. మూడోది ప్యాలెస్. ఆయన వెళ్తేనే రాజభవనాలు ఆయన సిద్ధపరచటము ప్రారంభం చేస్తాడు. ఆయన ఆరోహణమై వెళ్తేనే ఏ దినం ఆయన లోకయాత్ర సమాప్తమవుతుందో ఆ దినమే ఆయన పరలోకంలో ప్రధాన యాజకుని పరిచర్య ప్రారంభం చేస్తాడు. తర్వాత పార్టీషన్. ఒక అధ్యాయం సమాప్తం అవుతుంది, ఇంకొక అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నీతిమంతులు అందరూ కూడా పరదేశ్కి వెళ్ళరు, కానీ ఆరోహణం దినం నుంచి అందరు కూడా స్ట్రైట్ పరలోకంకే వెళ్తారు. పార్టీషన్. కొత్త అధ్యాయం. రెండు భాగాలుగా చరిత్ర విభాగించబడింది. దాని తర్వాత ప్యారలల్, అంటే ఆయన జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆయన ఆరోహణం అయ్యాడంటే మనం కూడా ఒక దినము ఆరోహణం అవుతాం. అలాగే పోర్టెండ్, ఎలాగ వెళ్ళాడో అలాగే వస్తాడని దేవదూతలు చెప్పారు. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోరు బిషప్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక బట్టే తండ్రి అందరం కూడా మేలు పొందుతున్నాం. బిషప్ ఇద్దరిని కూడా మీరు ప్రేరేపించి ఈ వేదికని స్థాపించారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినం తండ్రి ఏమేం పాఠాలు ఆరోహణంతో కూడింది మాకు మీరు నేర్పించి ఉన్నారు. అది మేము వినే వాళ్ళగానే కాకుండా దానివల్ల బలపరచబడి వేరే క్రైస్తవులతో మేము పంచుకునేటట్లు, మా సంఘాల్లో పంచుకునేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.